హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో ప్యూర్ మ్యాథ్స్. సో ఎప్పటి నుంచో నన్ను చాలామంది ప్యూర్ మ్యాథ్స్ రిలేటెడ్ వీడియో చేయమని అడుగుతున్నారు కదా. సో ప్యూర్ మ్యాథ్స్ రిలేటెడ్ వీడియో ఫస్ట్ థింగ్ నేను ట్రిగ్నోమెట్రీతో స్టార్ట్ చేయబోతున్నాను. ఈ వీడియోలో మనం ట్రిగ్నోమెట్రీ అంటే ఫస్ట్ మనం ట్రిగ్నోమెట్రీ కాన్సెప్ట్ కంప్లీట్ చేసుకుని మిగతా కాన్సెప్ట్స్ ప్యూర్ మ్యాథ్స్లో ఉన్నవి తర్వాత నేర్చుకుందాం. సో ట్రిగ్నోమెట్రీ అన్నది అసలు బేసిక్గా ఏంటి? ట్రిగ్నోమెట్రీ అన్నది యాక్చువల్లీ ఒక గ్రీక్ వర్డ్ నుంచి ఫామ్ అయింది. ట్రయాంగిల్స్ ఉంటాయి కదా, సో ట్రయాంగిల్స్కి సంబంధించిన మెజర్మెంట్స్, సో ట్రయాంగిల్కి సంబంధించిన మెజర్మెంట్స్తో ఫామ్ అయ్యే ఒక స్టడీ అనమాట ట్రిగ్నోమెట్రీ అన్నది. బేసిక్గా ఏంటంటే మెయిన్లీ ట్రయాంగిల్స్లో కూడా రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉంటుంది కదా, రైట్ యాంగిల్ ట్రయాంగిల్కి సంబంధించి ఉన్న ఒక స్టడీ అయితే అనుకోవచ్చు మనం. సో ట్రిగ్నోమెట్రీ బేసిక్గా ఫామ్ అయింది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనుకుంటే. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుంటే మీరు, సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే ఏంటి? ఇది మీకు 90 degrees ఉంటుంది రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో, ఓకేనా? సో ఇలా పెట్టారంటే అర్థం ఏంటి? 90 degrees ఉంది అని. సపోజ్ ఇది మీకు ఇది ఏ, ఇది బి, ఇది సి అనుకుంటే ఇక్కడ మీకు యాంగిల్ తీటా ఉంది అనుకుందాం, ఓకేనా? యాంగిల్ తీటా ఉంటే ఈ తీటాని బేస్ కింద, ఐ మీన్ లైక్ ఈ తీటాని మనం ఆధారంగా చూసుకున్నాం అనుకోండి. తీటాకి కింద బేస్ ఏముంది? సో ఈ కింద ఉన్నదాన్ని బేస్ అంటారు. అండ్ దానికి ఇటు సైడ్ చూసుకున్నట్టయితే మీకు 90 degreesలో స్ట్రైట్గా ఉంది కదా, దీన్ని పర్పెండిక్యులర్ అంటారు అనమాట, ఓకేనా? పర్పెండిక్యులర్. ఓకే, ఇది చూసుకున్నట్టయితే మీకు హైపోటెన్యూస్ అంటారు. ఎందుకంటారు అంటే దానికి ఏం రీజన్ లేదు, అది పేరు, ఓకే? సో ఇది పర్పెండిక్యులర్గా ఉంది కాబట్టి పర్పెండిక్యులర్ అంటారు, ఇది కింద బేస్ కింద ఉంది కాబట్టి బేస్ అంటారు, ఓకే? ఇది హైపోటెన్యూస్, హైపోటెన్యూస్ అంటారు దీన్ని. ఇది మనకి ఇది అంత ఇంపార్టెంట్ కాదు, బట్ బేసిక్గా మనం డినోట్ చేయడానికి ఈ పర్పెండిక్యులర్ని పీతో డినోట్ చేద్దాం, ఈ బేస్ని చూసుకుంటే బీతో డినోట్ చేద్దాం, అండ్ ఈ హైపోటెన్యూస్ని హెచ్తో డినోట్ చేద్దాం, ఓకేనా? సో ఇట్లా మనకి ట్రయాంగిల్కి సంబంధించి సైడ్స్ తెలుసు మనకి పిబిహెచ్ అని. అండ్ తర్వాత ఇక్కడ యాంగిల్ చూసుకుంటే తీటా ఉంది, ఇక్కడ 90 ఉంది. ఇప్పుడు మనకి మెయిన్ థింగ్ మొదలవుతుంది అన్నమాట ట్రిగ్నోమెట్రీలో. మెయిన్ ఏంటంటే, సో ఇప్పుడు మనం కొన్ని రేషియోస్ చూద్దాం. రేషియోస్ చూసుకుంటే p/h, ఓకేనా? ఈ p ఉంది కదా, ఈ p/h ఇది ఒక రేషియో, ఓకే? ఇది రేషియో అనుకుందాం. అండ్ తర్వాత నెక్స్ట్ రేషియో చూసుకున్నట్టయితే p/h అయిపోయింది కదా, ఇప్పుడు b/h చూద్దాం, ఓకే? ఇది ఒక రేషియో. అండ్ ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే ఇది p/h, ఇది b/h కదా. అండ్ మీకు తెలుసు పైథాగరస్ థీరం అని ఒకటి ఉంటుంది బేసిక్గా ట్రిగ్నోమెట్రీలో. సో పైథాగరస్ థీరం ఏం చెప్తుందంటే, పర్పెండిక్యులర్ ఉంది కదా రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో, పర్పెండిక్యులర్కి సంబంధించిన సైడ్ స్క్వేర్ అండ్ ఈ బేస్కి సంబంధించిన సైడ్ స్క్వేర్ p² + b² = ఈ హైపోటెనస్కి సంబంధించి ఉన్న లెంగ్త్ ఏదైతే ఉంటుందో దానికి స్క్వేర్ అవుతుంది అనమాట. p² + b² = h² అవుతుందని పైథాగరస్ థీరం ఉంది. సో ఇది మీరు గుర్తుపెట్టేసుకోవచ్చు, ఎక్కువ డెప్త్ ఇంకేం ఉండదు ఇందులో. ఇక్కడ మీకు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుంటే ఏదైతే పర్పెండిక్యులర్ మీరు తీసుకున్న యాంగిల్కి పర్పెండిక్యులర్గా ఉన్న సైడ్ స్క్వేర్, ఆ యాంగిల్కి కింద బేస్గా ఉన్న బేస్ స్క్వేర్ = హైపోటెనస్ స్క్వేర్ అవుతుంది. లైక్ పైథాగరస్ థీరం తీసుకుంటే. ఇప్పుడు సైన్ థీటా, కాస్ థీటా ఇవన్నీ ఎలా ఫామ్ అయ్యాయో చూద్దాం. సో ఇది మీకు తెలిసింది కదా, ఇప్పుడు p² + b² = h² అని తెలుసు మీకు. సో మనం ఇప్పుడు కొన్ని రేషియోస్ చూసుకున్నట్టయితే ఇక్కడ చెప్పుకున్నాం, p/h ఒక రేషియో అనుకుందాం, b/h ఒక రేషియో అనుకుందాం. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఈ రెండింటిని స్క్వేర్ చేద్దాం, ఓకేనా? p² / h², ఓకేనా? దీన్ని స్క్వేర్ చేస్తే ఏమవుతుంది? ఇది అవుతుంది. అండ్ తర్వాత b² / h², సో b² / h², ఓకేనా? స్క్వేర్ చేసాం, స్క్వేర్ చేసి యాడ్ చేద్దాం. సో ఎందుకు ఏంటనేది నీకు ఇప్పుడు ముందు అర్థం అవుతుంది. సో ఈ రెండుని స్క్వేర్ చేసి యాడ్ చేస్తే ఏమవుతుంది? p² + b² / h² + h², ఓకే? దీన్ని కనుక h² కింద LCM తీసామనుకోండి, p² + b² అవుతుంది. సో మనకేం తెలుసు? p² + b² = h² అవుతుందని తెలుసు. సో అంటే పైన h², కింద h². సో ఈ రెండు క్యాన్సిల్ అయిపోతే ఏం మిగులుతుంది? 1. సో అప్పుడు ఏమవుతుంది? p² / h² + b² / h² = 1 అని మనకు ఒక ఫార్ములా అయితే తెలిసింది. సో ఇప్పుడు అర్థమైంది కదా మీకు, p² / h², b² / h² = 1. బట్ ఇలా ఎవరన్నా కనుక ఏదైనా ఫార్ములా గుర్తుపెట్టుకోండి అంటే ఎవరికైనా అర్థమవుతుందా? ఆర్ అసలు ఇది ఇప్పుడు దాకా చెప్పిందే మీకు కొంతమందికి డౌట్ ఉండొచ్చు ఏం చెప్తున్నారని. సో ఇట్లా కనుక మీరు చేసినట్టయితే p² / h² + b² / h² = 1 అని చాలామందికి అర్థమవుతుంది. ఎందుకంటే ఇవి ఒక వర్డ్ కాదు, ఇది లైక్ మీకు ఇదేం పేరు కాదు, ఒక్కొక్క లెటర్ ఉంది, అసలు ఏం జరుగుతుంది అని డౌట్ వస్తుంది. అదే మీరు ఇప్పుడు ఈ రేషియోస్కి పేర్లు పెట్టారనుకుందాం. ఇక్కడ p/h ఉంది, ఈ p/hకి ఒక నిక్ నేమ్ పెడదాం. ఆ నిక్ నేమ్ ఏంటంటే సైన్. సో ఎక్కడ ఫామ్ అయింది? ఇక్కడ తీటాతో ఫామ్ అయింది.
సో సైన్ తీటా ఈక్వల్ టు p/h అనమాట. ఓకేనా, ఈ రేషియోకి ఉన్న నిక్ నేమే సైన్ తీటా. సో యాక్చువల్గా దీన్ని ఏమంటారు, సైన్ తీటా అంటారు. ఓకేనా, అండ్ అదే b/hకి ఇంకో నిక్ నేమ్ ఉంది, అదేంటంటే కొసైన్ తీటా. దీన్నే మనం కాస్ తీటా అని కూడా అంటాం. ఓకేనా, ఇప్పుడు చూడండి, p/hని సైన్ తీటా అంటాం, b/hని కొసైన్ తీటా అంటాం, అంటే కాస్ తీటా అంటాం. ఇప్పుడు ఇక్కడ p/h ప్లేస్లో b/h ప్లేస్లో ఈ రెండు సబ్స్టిట్యూట్ చేశారనుకోండి, ఏమవుతుంది, p/h ప్లేస్లో సైన్ తీటా సబ్స్టిట్యూట్ చేస్తే సైన్ తీటా సైన్ స్క్వేర్ తీటా ప్లస్ b/h ప్లేస్లో ఇది సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది, కాస్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1. ఇప్పుడు చూడండి, సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1. సో ఇది మీకు చాలామందికి 10th క్లాస్లో కానీ మీరు ఇంతకుముందు ఎక్కడ చదివినా ఇప్పటిదాకా ఈ ఐడెంటిటీ అయితే ఖచ్చితంగా చాలామందికి తెలుసు. ఏమని, సైన్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు కాస్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1. అండ్ ఇది అందరికీ గుర్తుంటుంది కూడా. ఎందుకు గుర్తుంటుందంటే ఇక్కడ మీరు p స్క్వేర్లు h స్క్వేర్లు b స్క్వేర్లు పెట్టకుండా వాటికంటూ ఒక నేమ్ ఇచ్చారు. సో ఎప్పుడైతే నేమ్ ఇచ్చారో నేమ్ని మైండ్ గుర్తుపెట్టుకోవడం ఈజీ. ఇట్లా మీరు లెంగ్త్స్ కింద అంటే లైక్ లెటర్స్ కింద ఇస్తే గుర్తుపెట్టుకోవడం కష్టం అనమాట. సో అందుకే సైన్ స్క్వేర్ తీటా కాస్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1 అయిందనమాట. ఇది లైక్ ప్రూఫ్. ఇప్పుడు మీకు ఈ పైథాగరస్ థియరం తెలుసు, అండ్ ఈ ప్రూఫ్ ద్వారా చూసుకున్నట్టయితే సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1 అయిందని తెలుసు. సో అందుకనే ఇక్కడ మీకు సైన్ కాస్ ఇట్లా నిక్ నేమ్స్ ఇచ్చారు ఈ రేషియోస్కి. సో ఈ సైన్ తీటా కాస్ తీటా లేకపోయినా కూడా ట్రిగ్నోమెట్రీ చేయొచ్చు మీకు బ్రెయిన్ లైక్ ఇంకా డీప్గా కాంప్లెక్స్గా ఆలోచించగలిగితే. బట్ కామన్ పీపుల్, ఇప్పుడు మీరు ఒక వెబ్సైట్ చూసుకున్నట్టయితే వెబ్సైట్కి ఒక IP అడ్రస్ ఉంటుంది, 1.2. ఇట్లా సంథింగ్ ఉంటుంది. బట్ అదే ఎవ్వరు ప్రచారం చేయరు, ఇది మా IP అడ్రస్, దీనిలోకి వెళ్ళి లాగిన్ అవ్వండి అని. దానికి ఏదో ఒక facebook.com ఏదో ఒకటి ఉంటుంది, ఎందుకంటే దానికి ఒక నేమ్ ఉంటుంది, నేమ్ని ఎక్కువ మంది గుర్తుపెట్టుకుంటారు. సో అందుకనే వీటికి సైన్ తీటా కాస్ తీటా అని పేరు ఇచ్చారు తప్ప ఇదేం పెద్ద గొప్ప విషయం కాదు. నార్మల్గా ఉన్న రేషియోస్కి ఉన్న నిక్ నేమ్స్ మాత్రమే. సో మీరు ట్రిగ్నోమెట్రీ అంటే ఏదో అనుకుని భయపడాల్సిన పని లేదు. జస్ట్ ఇది ఒక గేమ్ ఆఫ్ రేషియోస్, వీటిని రేషియోస్ అనుకోవచ్చు. అదే మీరు ఇప్పుడు సపోజ్ ఒక ఎగ్జాంపుల్ చూడండి, 3/4 అంటే ఏంటిది, దీన్ని ఎలా రాయొచ్చు, 3:4 కింద రాయొచ్చు, లేదా 0.75 కింద రాయొచ్చు. సో అంటే ఏంటి, ఇట్లా చూసుకున్నట్టయితే ఏముంది, మీకు ఫ్రాక్షన్ అంటారు దీన్ని. ఓకేనా, ఇది ఫ్రాక్షన్. 3:4 అంటే ఏంటి, రేషియో. అదే 0.75 అంటే ఏంటి, మీకు డెసిమల్స్లో అట్లా ఉంది. సో అంటే ఇది మీరు చూసే విధానాన్ని బట్టి ఇది మారిపోతుంది. ఈ మూడు వేరు చాప్టర్లు కావు. ఈ మ్యాథ్స్ అంతా ఏంటంటే ఇంటర్ రిలేటెడ్గా ఉంటుంది. ఇప్పుడు రేషియోస్ వచ్చినాయి అంటే రేషియోస్ రిలేటెడ్ చాప్టర్లోకి వెళ్ళిపోయినట్టే. సో అంటే ఒక్కొక్క చాప్టర్ ఇంటర్ రిలేటెడ్గా ఉంటుంది. జస్ట్ మీరు కామన్ సెన్స్తో ఆలోచించి సింపుల్గా పెట్టుకోండి, కాంప్లెక్స్ చేసుకోకుండా థింగ్స్ని సింపుల్గా పెట్టుకుంటే అంతా ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా, ఇప్పుడు సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా ఎలా వచ్చిందో అర్థమైందా? ఒకవేళ అర్థం కాకపోతే నేను మళ్ళీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఆ సైన్ తీటా కాస్ తీటా ఎట్లా వచ్చిందో చెప్పాను. ఇప్పుడు మనకి మిగతా అసలు ఏంటి అన్నది చూద్దాం. సో ఈ వీడియో ఫస్ట్ వీడియో కాబట్టి నేను డెమో కింద ఫ్రీగా అందరికీ లైక్ యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను. సో మీరు చూడొచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే ట్రిగ్నోమెట్రిక్ క్లాసెస్ అన్నీ, ట్రిగ్నోమెట్రీనే కాదు ఫర్ దట్ మ్యాటర్, జీకే కానీ క్వాంట్ కానీ రీజనింగ్ కానీ ఇవన్నీ మన యాప్లో ఉంటుంది. మంత్లీ 99 రూపీస్, కేవలం 99 రూపీస్తో 1 మంత్ పాటు మీరు ఫ్రీగా మొత్తం అన్ని వీడియోస్ చూడొచ్చు. సో ఇంత తక్కువకి మీకు కోచింగ్ దొరుకుతుంది ఒక మూవీ టికెట్ కంటే. సో తప్పకుండా తీసుకోండి, ఫస్ట్ లింక్ డిస్క్రిప్షన్లో అదే ఉంటుంది. తీసుకుని మెంబర్షిప్ తీసుకుని జాయిన్ అయితే అన్ని క్లాసెస్ మీరు చూడొచ్చు. మీరు అన్ని ఎగ్జామ్స్కి హెల్ప్ అయ్యే విధంగా డెఫినెట్గా ఈ మొత్తం అన్ని ఎగ్జామ్స్కి హెల్ప్ అయ్యే విధంగా, సెంట్రల్ గవర్నమెంట్లో కానీ వేరే ఎగ్జామ్స్కి అన్నిటికీ హెల్ప్ అయ్యే విధంగా నేను చెప్తా కాబట్టి మీకు ఈజీగా అర్థమయ్యే విధంగా డెఫినెట్గా తీసుకుని ట్రై చేయండి. మీకు నచ్చుతుంది. నచ్చితే ప్లేస్టోర్లో 5 స్టార్ రేటింగ్ ఇచ్చి ఒక మంచి పాజిటివ్ కామెంట్ కూడా పెట్టండి. అండ్ మీ ఫ్రెండ్స్కి రిఫర్ చేయడం మర్చిపోవద్దు. సో ఈ కథ అంతా ఎక్కడ స్టార్ట్ అయింది, ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ దగ్గర. ఓకే, ఇది ABC అనే ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో ఇక్కడ మీకు B దగ్గర 90 degrees ఉంది. ఓకేనా, అండ్ తర్వాత ఇక్కడ మీకు C దగ్గర థీటా అని ఉంది. ఓకే, ఇప్పుడు ఇక్కడ A to Bకి మీకు ఏంటి, పర్పెండిక్యులర్ కాబట్టి P అని డినోట్ చేస్తాం. అండ్ ఇది బేస్ కాబట్టి B అని డినోట్ చేస్తాం. అండ్ తర్వాత ఇక్కడ హైపోటెనస్ కాబట్టి H అని డినోట్ చేస్తాం. అండ్ ప్యూర్ మ్యాథ్స్లో వచ్చేటప్పటికి మీ పర్సెప్షన్ అన్నది చాలా ఇంపార్టెంట్. ఇదే ట్రయాంగిల్ని ఇట్లా ఇచ్చారు అనుకోండి, ఇట్లా ఇచ్చి మీకు ఇదే ట్రయాంగిల్ని ఇక్కడ మీకు థీటా ఇచ్చి అదే సైన్స్తో మీకు కనుక్కోమంటే ఎవడూ కనుక్కోలేడు చాలామంది. ఎందుకంటే ఇది మీకు చూసుకుని మీకు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే ఎప్పుడు ఇదే ఫామ్లో ఉండాలి అని సబ్కాన్షియస్గా మీ మైండ్లో ఉండిపోయింది. బట్ ఎగ్జామ్లో ఇలాగే ఇవ్వరు.
ఇలా ఇచ్చినా కూడా ఇక్కడ మీకు పర్పెండిక్యులర్ ఇది ఈ సింబల్ ఉందంటే అర్థం ఏంటి, ఇది 90 degrees ఉన్నట్టు. సో ఎప్పుడైతే 90 degrees అయిందో ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అయినట్టు. సో ఖచ్చితంగా రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫాలో అయ్యి అన్ని ప్రిన్సిపల్స్ ఇది ఫాలో అవుతుంది. సో ఆ టైప్ ఆఫ్ యాటిట్యూడ్, ఆ టైప్ ఆఫ్ అప్రోచ్ అన్నది డెవలప్ చేసుకోండి. ఎగ్జామ్లో మీరు చాలామంది నన్ను అడుగుతారు, మీరు చెప్పింది సరిపోతుందా, ఎగ్జామ్లో మీరు చెప్పింది వస్తుందా అని. నేను చెప్పిందే కాదు, ఏ కోచింగ్ సెంటర్లో చెప్పింది యాజ్ ఇట్ ఈజ్ రాదు. మీరు మెయిన్ ఏంటంటే అప్రోచ్ నేర్చుకోవాలి, అంటే ఎలా ఆలోచించాలి అన్నది నేర్చుకోవాలి. సమ్ వస్తే ఏ రకంగా మీరు చూడగలగాలి, ఆ క్వశ్చన్ని ఎలా అర్థం చేసుకుంటారు, ఎంత ఫాస్ట్గా దాన్ని డీకోడ్ చేస్తారు, ఆ క్వశ్చన్లో ఏం అడుగుతున్నారు, ఎంత ఫాస్ట్గా దానికి సంబంధించి చేయగలుగుతారు. మీ ఓన్ బ్రెయిన్తో చేయాలి తప్ప ఇక్కడ నేను చెప్పే 10 ఎగ్జాంపుల్స్ లేదా 20 సమ్ములో అవి రావు యాజ్ ఇట్ ఈజ్. అవి దాన్ని బట్టి మీరు ఎలా ఆలోచించాలి అన్నది నేర్చుకుని అలా ఆలోచించడం మొదలు పెట్టాలన్నమాట. అండ్ ఇంకోటి ట్రిగ్నోమెట్రీ గురించి వచ్చేటప్పటికి రైల్వేస్ వాళ్ళకి మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ అంటే 5 questions ఇస్తే రైల్వే ఎగ్జామ్స్కి 2-3 questions అన్న మీకు థీటా వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే అయిపోతుంది. అంటే ఎగ్జామ్లో సపోజ్ లైక్ మీకు ఎగ్జాంపుల్కి sin square θ = x+y అనుకుందాం. ఓకే, మీకు cot θ అని అడిగారు అనుకోండి. ఓకేనా, సో ఈ ప్లేస్లో ఈ థీటా ప్లేస్లో అంటే ఆప్షన్స్ ఇస్తారు మీకు, ఏవో ఒకటి x+y అనో -y అనో 0 అనో 1 అనో అలా ఇస్తారు. అప్పుడు ఈ థీటా ప్లేస్లో మీకు నెక్స్ట్ చాప్టర్స్లో వస్తుంది అనమాట. థీటా 30 అయితే సైన్ వాల్యూ ఎంత ఇట్లా ఉంటుంది. సో అప్పుడు అది సబ్స్టిట్యూట్ చేసేసుకుని దీని నుంచి వచ్చిన ఆన్సర్ని బట్టి ఇది చేసేయచ్చు. సో మెజారిటీ ఆఫ్ క్వశ్చన్స్ రైల్వేస్లో ఇట్లా చేయొచ్చు. ఓకేనా, బట్ అదే వేరే ఎస్ఎస్సి కానీ ఏదైనా పెద్ద లెవెల్ ఇంకా పెద్ద ఎగ్జామ్స్ ఉంటాయి, అవి ఏంటంటే 200 మార్క్స్కి మీకు మ్యాథ్స్ ఉంటుంది. అందులో మీకు 10 questions మీకు ట్రిగ్నోమెట్రీ మీదే వస్తాయి, అంటే అరౌండ్ 20 మార్క్స్కి. సో అంత ఇంపార్టెంట్ చాప్టర్ అండ్ డెప్త్ కూడా ఎక్కువ ఉంటుంది. సో అలాంటప్పుడు ఈ థీటా సబ్స్టిట్యూషన్లు అలాంటివన్నీ వర్క్ అవ్వవు. మీరు బేసిక్స్ ఖచ్చితంగా స్ట్రాంగ్ ఉండాలి. అప్పుడే మీరు ఏ ఎగ్జామ్ అయినా క్రాక్ చేయాలన్నా, మీకు నాలెడ్జ్ రావాలన్నా బేసిక్స్ ఖచ్చితంగా స్ట్రాంగ్ ఉండాలి. అండ్ నేను బేసిక్స్ అన్నీ నేను ఖచ్చితంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దట్ ఎలా ఆలోచించాలి, ఏ అప్రోచ్లో ఎగ్జామ్లో క్వశ్చన్స్ సాల్వ్ చేయాలన్నది మీకు ఈజీగా అర్థమవుతుంది. సో ఫస్ట్ బేసిక్స్ నేర్చుకోండి, దాని తర్వాత ప్రాక్టీస్ చేయండి, దాని తర్వాత ట్రిక్స్. ఓకేనా, ట్రిక్స్ అంటే ఏవో ఉండవు, మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు కొన్ని స్టెప్స్ని రెడ్యూస్ చేసేసుకుంటారు అనమాట ఆటోమేటిక్గా చేసి అదే ట్రిక్ అవుతుంది. డైరెక్ట్గా అది మీకు చెప్పడం వల్ల అది ట్రిక్ అనిపిస్తుంది తప్ప అది ట్రిక్ ఏం కాదు. నార్మల్గా ఏంటంటే ఒక స్టెప్స్ని మీరు తగ్గించుకుని డైరెక్ట్ రావడాన్ని ట్రిక్ అంటారు. బట్ మీరు డైరెక్ట్ రావడం నేర్చేసుకున్నారు అనుకోండి, ఫస్టే బేసిక్స్ నేర్చుకోకుండా కేవలం అది ఒక్కటి వచ్చినప్పుడే చేయగలుగుతారు, మిగతా వచ్చినప్పుడు స్టక్ అయిపోతారు. సో ఖచ్చితంగా బేసిక్స్ అన్నీ ఉండాలి ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వాలనుకున్నా. సో ఇక్కడ బేసిక్స్ ఫస్ట్ నేర్చుకోండి, ప్రాక్టీస్ చేయండి, దెన్ ట్రిక్స్ మీ ఓన్గా మీరే డెవలప్ చేసుకుంటారు. ఓకేనా, సో అది ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాం. సో పర్సెప్షన్ ఇంపార్టెంట్ అంటే చెప్పాను కదా, ఈ స్టోరీ అంతా ఎక్కడ స్టార్ట్ అయింది, మీకు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ దగ్గర. ఇప్పుడు మీకు ఇది ఇక్కడ మీకు బేస్ వచ్చేటప్పటికి బి, పర్పెండిక్యులర్ పి అండ్ ట్రయాంగిల్ ఏకి సికి హైపోటెన్యూస్ అంటారు దీన్ని. ఓకే, ఇప్పుడు దీని రేషియో ఏంటి, p/hని సైన్ థీటా అనుకుంటాం, అదే b/h అయితే కాస్ థీటా అనుకుంటాం. అండ్ తర్వాత మీకు ఈ రెండింటిని డివైడ్ చేస్తే అంటే సపోజ్ లైక్ p/b రేషియో అనుకోండి, p/b అయితే ఏమనుకుంటాం, ట్యాన్ థీటా అంటారు, అంటే ట్యాంజెంట్ థీటా p/b అవుతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేటప్పటికి కాట్ థీటా. సో కాట్ థీటా అంటే ఏంటి, సో కాట్ థీటా అంటే b/h b/p అనమాట. ఓకేనా, అంటే దీనికి రివర్స్ వస్తుంది కాట్ థీటా వచ్చేటప్పటికి. నెక్స్ట్ సీకెంట్ థీటా అంటారు. ఓకేనా, సీకెంట్ థీటా వచ్చేటప్పటికి ఏమవుతుంది, h/b. అండ్ తర్వాత కొసీకెంట్ థీటా వచ్చేటప్పటికి ఏమవుతుంది, h/p. మీరు మళ్ళీ ఏంటి ఇదంతా చాలా కన్ఫ్యూజింగ్ ఉంది అనుకోవచ్చు, ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఫస్ట్ వెయిట్ చేయండి, ఏం ప్రాబ్లం లేదు, ప్రతి ఒక్కటే అర్థమవుతుంది. సో సైన్ థీటా ఏమనుకున్నాం, మీరు ఫస్ట్ సైన్ థీటా కాస్ థీటా గుర్తుపెట్టుకోండి, మిగతాదంతా అయిపోతుంది. సైన్ థీటా అంటే p/h అంటే పర్పెండిక్యులర్కి హైపోటెన్యూస్కి ఉన్న రేషియో, అంటే పర్పెండిక్యులర్ బై హైపోటెన్యూస్. కాస్ థీటా అంటే b/h అంటే బేస్కి హైపోటెన్యూస్, బేస్ బై హైపోటెన్యూస్. ఓకేనా, దీన్ని రెండింటిని డివైడ్ చేస్తే ఇప్పుడు p/hని అండ్ తర్వాత b/hని డివైడ్ చేస్తే ఏమొస్తుంది, సో కింద ఉన్న హెచ్ క్యాన్సిల్ అయిపోతుంది, p/b అవుతుంది, అంతేనా. సో ఆ p/bఏ ట్యాన్ థీటా, దీన్నే ట్యాంజెంట్ థీటా అంటాం మామూలుగా అయితే ఫుల్ ఫామ్, బట్ మనం ట్యాన్ థీటా అంటే సరిపోతుంది. ఓకేనా, దీనికి సంబంధించి అంటే ఇందాక మనం సైన్ బై కాస్ చేసుకుంటే ట్యాన్ థీటా వచ్చింది, అదే కాస్ బై సైన్ చేస్తే ఏమవుతుందంటే కాట్ థీటా వస్తుంది అనమాట. సో b/p అవుతుంది. కావాలంటే చూడొచ్చు b/h
b/h ఓకేనా. సో ఇక్కడ హెచ్ క్యాన్సిల్ అయిపోతుంది, b/p వస్తుంది ఓకేనా. అదే కాట్ తీటా అంటే. సో సీకెంట్ తీటా అంటే ఏంటి? సీకెంట్ తీటా అంటే కాస్ తీటాకి రివర్స్ అనమాట, ఇన్వర్స్ ఓకేనా. అంటే హెచ్ పైన వచ్చింది, బి కింద వచ్చింది ఓకే. కొసీకెంట్ తీటా అంటే సైన్ తీటాకి రివర్స్, హెచ్ పైన వచ్చింది, పి కింద వచ్చింది. సో దీని ఫుల్ ఫామ్ వచ్చేటప్పటికి సైన్ తీటా, కొసైన్ తీటా, టాంజెంట్ తీటా, కోటాంజెంట్ తీటా, సీకెంట్ తీటా, కోసీకెంట్ తీటా ఓకేనా. బట్ అంత పెద్ద పేరుతో పిలవలేక దీనికి ఏం చేశారు, సైన్ తీటా, కాస్ తీటా, టాన్ తీటా, కాట్ తీటా, సీకెంట్ తీటా, కోసీకెంట్ తీటా అన్నారు. అండ్ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ రెండు ఏంటి, సైన్ తీటా, కాస్ తీటా. సైన్ తీటా వచ్చేటప్పటికి p/h, కాస్ తీటా వచ్చేటప్పటికి b/h. ఈ టాన్ తీటా అన్నది ఏంటి మనకి తెలిసిందే, టాన్ తీటా ఈజ్ ఈక్వల్ టు ఏంటి, p/b. ఎలా ఫామ్ అయింది, సైన్ తీటా బై కాస్ తీటా ఓకేనా. ట్యాన్ తీటా వచ్చేటప్పటికి ఇది అనమాట. అదేవిధంగా కాట్ తీటా. సో కాట్ తీటా అంటే ఏంటి, కాట్ తీటా వచ్చేటప్పటికి మీకు కాస్ తీటా బై సైన్ తీటా ఓకేనా, ఇది ఒకటి. సో నెక్స్ట్ సీకెంట్ తీటా అంటే ఏంటి, సీకెంట్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1/cos తీటా ఓకే. ఇది మీకు సీకెంట్ తీటాకు వచ్చేటప్పటికి. నెక్స్ట్ కొసీకెంట్ తీటా. సో కొసీకెంట్ తీటా అంటే ఏంటి, కొసీకెంట్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1/sin తీటా ఓకేనా. ఇట్లా ఫామ్ అయిందనమాట సైన్ తీటా, కాస్ తీటా వీటికి సంబంధించి. అండ్ ఇంకా అబ్జర్వ్ చేస్తే మీకు ఇంకొక రిలేషన్ కనబడుతుంది, ట్యాన్ తీటాకి కాట్ తీటాకి. ఏం రిలేషన్ కనబడుతుంది, దీనికి రివర్సే కదా కాట్ తీటా. సో అప్పుడు ఏం చేయొచ్చు, ట్యాన్ తీటా ఈక్వల్ టు 1/cot తీటా ఓకేనా. సో బేసిక్ రేషియోస్ ఇవి. దీనికి సంబంధించి మనకు వచ్చిన నెక్స్ట్ థింగ్స్ ఏంటివి, మనకి ట్యాన్ తీటా వచ్చేటప్పటికి sin/cos అని రాయొచ్చు, కాట్ తీటాని cos/sin రాయొచ్చు, సీకెండ్ని 1/cos రాయొచ్చు, కోసీకెండ్ని 1/sin రాయొచ్చు, ట్యాన్ని 1/cot రాయొచ్చు. ఇది మనకి బేసిక్గా దాని నుంచి ఫామ్ అయిన ఐడెంటిటీస్ అనుకోవచ్చు. ఇవి ఐడెంటిటీస్ కాదు, బేసిక్ థింగ్స్ ఇవి దాని నుంచి వచ్చినవి, మనం అబ్జర్వ్ చేసినవి ఓకేనా. ఇవి మనకు దాని నుంచి అబ్జర్వ్ చేసిన విషయాలు. సో ఫస్ట్ దీన్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. నేను ఎందుకు ఇంత డెప్త్గా అంటే లైక్ ఇంత డీటెయిల్గా ఇంత చిన్న విషయాన్ని కూడా చెప్తున్నా అంటే, కొంతమంది నాన్ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు ఉండుంటారు, కొంతమందికి ముందు నుంచి ప్యూర్ మ్యాథ్స్ కానీ ట్రిగ్నోమెట్రీ నచ్చకపోయి ఉండొచ్చు, బట్ వాళ్ళకు కూడా అర్థం అవ్వాలి కదా. సో అందుకని ఫస్ట్ మనం ఇట్లా డీటెయిల్గా బేసిక్స్ నుంచి వెళ్తే మీకు ఇంకా బాగా డీప్గా అర్థమవుతుంది, వాళ్ళకి కూడా ఇంకా అర్థమవుతుంది. సో అందుకని కొంచెం మీకు వచ్చు కదా ఎందుకు ఇదంతా చూడాలి అనుకోక్కర్లేదు, వచ్చినా కూడా ఇవన్నీ పర్ఫెక్ట్గా మీకు అర్థమవుతుంది బేసిక్స్ ఒకవేళ వస్తే. అండ్ రాని వాళ్ళకి కూడా అర్థమవుతుంది, ఆ విధంగా వెళ్తున్నాం. సో మనకి తెలుసు, ఇది ఫస్ట్ థింగ్ మనం తెలుసుకుంది. అండ్ ఇక్కడ బాక్సెస్ గీసుకున్నాం కదా, అవి మనం రాసుకున్నాం. సో ఇవి రెండు మీరు ఫస్ట్ నోట్బుక్లో ఎక్కించుకోండి. ఇవి మీకు సైన్స్కి సంబంధించి లైక్ రేషియోస్, ట్రిగ్నోమెట్రీ రేషియోస్ అంటే ఇవన్నమాట. అండ్ తర్వాత దాని నుంచి వచ్చిన అబ్జర్వేషన్స్ ఇవి. సో ఇవన్నీ నోట్స్లో అయితే రాసుకోండి, ఒక సెకండ్ పాజ్ చేసి. సో వీడియోని ఒకసారి లైక్ చేయండి, ఇప్పటిదాకా లైక్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ఓకేనా. ఇది రబ్ చేసేలోపు లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసేయండి. ఎంత ఎక్కువ మంది చూస్తే వీడియో, ఎంత ఎక్కువ మంది మనకి సబ్స్క్రైబర్స్ కానీ ఎంత ఎక్కువ మంది మెంబర్షిప్ తీసుకుంటే మీకు ఫీ ఇంకా అంత తగ్గించడానికి స్కోప్ ఉంటుంది. నేను మోటివేటెడ్గా వీడియోస్ చేయడానికి ఉంటుంది అనమాట. ఎంత ఎక్కువ మంది చూసి అన్ని లైక్స్ ఉంటే ఆబ్వియస్లీ నాకు చేయాలని ఇంట్రెస్ట్ ఇంకా బాగా పెరుగుతుంది, ఇంకా మంచి క్వాలిటీగా కంటెంట్ అన్నది మీకు రావచ్చు. అండ్ కెమెరా ఇంప్రూవ్ చేసుకోవచ్చు, మన దగ్గర మనీ ఉంటే కెమెరా ఇంప్రూవ్ చేయొచ్చు, బోర్డు ఇవన్నీ లైటింగ్ ఇవన్నీ ఇంకా ఇంప్రూవ్ చేసుకుని ఇంకా మంచి క్వాలిటీ మీకు ప్రొవైడ్ చేయడానికి స్కోప్ ఉంటుంది ఓకేనా. సో తప్పకుండా మీరు చూడండి అండ్ మీ ఫ్రెండ్స్కి రిఫర్ చేయండి, లైక్ షేర్స్ ఇవన్నీ మర్చిపోవద్దు ఓకే. అండ్ త్వరలోనే మనం ఎలాగో 1 lakhs కౌంట్ అన్నది సబ్స్క్రైబర్స్ అవ్వబోతున్నారు మన యూట్యూబ్లో. సో అది ఎంత త్వరగా అయితే అంత మంచిది. సో డూ యువర్ బెస్ట్. అండ్ ఒకవేళ అవన్నీ ఇంట్రెస్ట్ లేకపోయినా కనీసం ఈ క్లాసెస్ చూసి బాగా ప్రిపేర్ అయితే అవ్వండి ఓకే. సో ఇప్పుడు మనం కొన్ని ఐడెంటిటీస్ని ఈ క్లాస్లో చూద్దాం, ఎక్కువ డెప్త్కి వెళ్ళొద్దు, స్టార్టింగ్ కాబట్టి పైన చూద్దాం. అండ్ మెల్లమెల్లగా కొంచెం మొత్తం అర్థమయ్యాక ఒక డెప్త్కి అన్నిటికీ వెళ్దాం ఓకేనా. సో ఇది మనకి ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఓకే, 90 degrees ఉంది. తీటా వచ్చేటప్పటికి ఇక్కడ పెట్టాం ఓకే. ఇది తీటా, ఇది ఏ, ఇది బి, ఇది సి అనుకుంటే మీకు తెలుసు ఇది పర్పెండిక్యులర్ పి, ఇది బేస్ బి, ఇది హైపోటెన్యూస్ హెచ్ అనమాట. అండ్ మనకి తెలిసిన ఫస్ట్ థియరీ ఏంటి మనకి ట్రిగ్నోమెట్రీలో లైక్ పైథాగరస్ థీరం. సో పైథాగరస్ థీరం అందరికీ తెలిసి ఉంటుంది, 10th చదివిన అందరికీ. అండ్ అది పెద్ద లైక్ పెద్ద ఎక్కువ కష్టం కూడా ఏం కాదు. హైపోటెన్యూస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, పి స్క్వేర్
ప్లస్ బీ స్క్వేర్. ఆర్ రివర్స్లో కూడా అనుకోవచ్చు మనం, పర్పెండిక్యులర్ స్క్వేర్ ప్లస్ బేస్కి సంబంధించిన సైడ్ స్క్వేర్ ఈక్వల్ టు హైపోటెన్యూస్ స్క్వేర్ అనమాట. ఓకేనా, ఇది మనకి పైథాగరస్ థీరం వచ్చేటప్పటికి. సో దీని నుంచి మనం ఇందాక ఫస్ట్ డిరైవ్ చేసుకుంది ఏం డిరైవ్ చేసుకున్నాం, రేషియోస్ మనం డిరైవ్ చేసుకున్నాం కదా. p/h అంటే ఏంటి, సైన్ థీటా ప్లస్ మనకి కాస్ థీటా ఏంటి, b/h. ఓకేనా, సో వీటికి సంబంధించి ఇండివిజువల్గా స్క్వేర్ చేస్తే p/h² ప్లస్ b/h² చేసామనుకోండి, p² అంటే కింద ఎలాగో రెండింటికి h² కదా వస్తుంది. సో ఎల్సిఎం తీద్దాం, h². సో పైన ఏమొస్తుంది, p² ప్లస్ b². సో p² ప్లస్ b² అంటే ఏమనుకున్నాం మనం, h². సో ఈ ప్లేస్లో h² వస్తుంది. సో h² క్యాన్సిల్ 1 వస్తుంది. సో ఇది ఈక్వల్ టు 1 అవుతుంది. సో ఇదేంటి, p/h అంటే ఏంటి, సైనే కదా మనం అనుకుంది, సైన్ థీటా. b/h అంటే ఏమనుకున్నాం, కాస్ థీటా. సో ఈజ్ ఈక్వల్ టు 1. బట్ అంతేనా, ఇక్కడ మనం స్క్వేర్స్ ఉన్నాయి కదా, స్క్వేర్స్ మర్చిపోవద్దు. అంటే మీకు ట్రిగ్నోమెట్రీలో స్క్వేర్స్ థీటా తర్వాత రాయం. ఓకేనా, థీటాకి సైన్కి మధ్యలో, అంటే ఈ ముందున్న నిక్ నేమ్కి థీటాకి మధ్యలో స్క్వేర్స్ రాస్తాం. ఇక్కడ కాస్కి థీటాకి మధ్యలో. ఓకే, sin² θ ప్లస్ cos² θ ఈక్వల్ టు 1. ఇది మన ఫస్ట్ ఫార్ములా. ఓకేనా, దీని నుంచి మనం డిరైవ్ చేసిన ఫస్ట్ ఫార్ములా ఏంటి, sin² θ ప్లస్ cos² θ ఈక్వల్ టు 1 అనమాట. ఓకే, నెక్స్ట్ మనం మిగతావి, దీని నుంచి మిగతావి ఎలా వచ్చినాయో కూడా చూద్దాం. సో ఫస్ట్ ఐడెంటిటీ మనకి తెలిసిందేంటి, sin² θ ప్లస్ cos² θ ఈక్వల్ టు 1. ఓకే, సో ఇంకా అయిపోయినట్టుంది, ఇంకొక పెన్ తీసుకుందాం ఆర్ మార్కర్. సో ఈ ఈక్వేషన్ ఆర్ ఈ ఐడెంటిటీ మనకి తెలుసు. సో ఇది మీకు ఐడెంటిటీ అంటే ఏంటంటే, ఇన్ జనరల్ ఈ థీటా ప్లేస్లో మీరు ఏ వాల్యూ పెట్టినా కూడా 1 వస్తుంది. థీటా 30 అయినా sin² 30 ప్లస్ cos² 30 అయినా 1 అవుతుంది. ఆర్ ఎటువంటిది తీసుకున్నా 1 అవుతుంది. కావాలంటే మీరు కొంచెం ఆల్రెడీ టచ్ ఉన్న వాళ్ళైతే ఏమైనా మీకు తెలిసిన యాంగిల్స్ పెట్టి చెక్ చేసుకోండి, 1 వస్తుంది. అండ్ ఒకవేళ తెలియకపోయినా మనం ఫ్యూచర్ క్లాసెస్లోకి వెళ్ళినప్పుడు థీటా వాల్యూస్ ఏంటి, దానికి ఏ ఆన్సర్స్ వస్తాయి ఎలాగో అప్పుడు నేను చెప్తాను కాబట్టి అప్పుడు పెట్టచ్చు. సో ఇప్పుడు దీన్ని మొత్తం ఈక్వేషన్ని డివైడెడ్ బై cos θ చేద్దాం ఆర్ cos² θ చేద్దాం. ఓకేనా, అంటే ఈ మొత్తం ఈక్వేషన్ని రెండు సైడ్లో cos² θతో డివైడ్ చేస్తే ఏమవుతుంది, సో sin² θ బై cos² θ ప్లస్ cos² θ బై cos² θ. ఎందుకంటే మొత్తం రెండు వైపులా మనం cos² θతో డివైడ్ చేసాం కదా. సో cos² θతో డివైడ్ చేస్తాం రెండు వైపులా. సో ఇక్కడ ఏమైంది, ఈ రెండు సేమే కాబట్టి డివైడ్ అయిపోయింది. సో ఈ ప్లేస్లో ఇక్కడ sin² బై cos² θ అంటే sin θ బై cos θ హోల్ స్క్వేర్ అని రాసుకోవచ్చు కదా మనం. సో sin² θ బై cos² θ అని ఇట్లా రాసుకోవచ్చు, ఎందుకంటే పైన డినామినేటర్లో రెండిట్లో స్క్వేర్ ఉంది కదా. సో ఇప్పుడు sin బై కాస్ అంటే ఏంటి మనకి తెలుసు కదా, sin బై కాస్ అంటే ఏంటి, tan θ. సో tan θ అని మనం ఏమనుకున్నాం, ఫస్ట్ దానిలోనే sin θ బై cos θ కింద రాయొచ్చు అనుకున్నాం కదా. సో ఇక్కడ sin θ బై cos θ వచ్చింది, tan θగా రాద్దాం. ఓకే, సో tan అండ్ పైన స్క్వేర్ ఉంది కాబట్టి tan² θ అవుతుంది. అండ్ ఈ రెండు క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి 1 అనుకుందాం. అండ్ తర్వాత 1 బై కాస్ని ఏమనుకున్నాం మనం, 1 బై cos θ ఈక్వల్ టు secant θ అనుకున్నాం. అంటే secant θ ఈక్వల్ టు పోనీ 1 బై cos θ అనుకున్నాం. సో ఇక్కడ 1 బై కాస్ వచ్చింది కాబట్టి రివర్స్ కూడా రాయొచ్చు కదా. సో secant θ అండ్ ఇక్కడ స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్ పెడతాం. సో ఇక్కడ మనకి రెండో ఫార్ములా అన్నది వచ్చింది, tan² θ ప్లస్ 1 ఈక్వల్ టు secant² θ. సో సెకండ్ది ఏంటి, tan² θ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు secant² θ. దీన్ని ఇంకెలా రాయొచ్చు, దీన్ని మనం secant² θ, ఈ tan² θ అటు వెళ్తే ఏమవుతుంది, మైనస్ tan² θ ఈజ్ ఈక్వల్ టు 1. ఓకే, తర్వాత థర్డ్ది అండ్ ఇంకోట్లకు కూడా రాయొచ్చు మీరు, అది మనం తర్వాత చూద్దాంలేండి నెక్స్ట్ క్లాస్లో. ఇప్పుడే మళ్ళీ ఓవర్ డోస్ అయిపోతుందేమో మీకు. సో నెక్స్ట్ అంటే ఇప్పుడు మనం కాస్తో డివైడ్ చేసాం కదా, అదే sin² డివైడ్ చేస్తే ఏమవుతుందో చూద్దాం. అదే ఐడెంటిటీని ఇందాక మనం cos² θతో చేసాం. ఇప్పుడు డివిజన్ వచ్చేటప్పటికి sin² θతో చేద్దాం, ఎందుకంటే ఒక్కదాంతో చేస్తే మళ్ళీ ఇంకోటి ఫీల్ అవుతుంది. సో అందుకని సో sin² θ బై sin² θ. ఓకేనా, sin² θ బై sin² θ ప్లస్ cos² θ బై sin² θ. మనం అన్ని వైపులా sin² θతో డివైడ్ చేస్తున్నాం కదా, 1 బై sin² θ రెండు వైపులా డివైడ్ చేసాం.
సో ఇప్పుడు ఏమవుతుంది సైన్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయింది 1 అవుతుంది. అండ్ తర్వాత కాస్ బై సైన్ అంటే ఏమని రాసుకోవచ్చు కాస్ థీటా బై సైన్ థీటా అంటే ఏం తెలుసు మనకి కాస్ థీటా బై సైన్ థీటా. గుర్తు తెచ్చుకోండి మనం ఇందాక ఏం మాట్లాడుకున్నాం కాట్ థీటా. సో కాట్ థీటాని ఏమని రాయొచ్చు కాస్ బై సైన్ అని రాయొచ్చు అనుకున్నాం కదా. సో ఇప్పుడు కాట్ థీటానే అంటే కాస్ బై సైన్ ఇక్కడ ఇచ్చారు రివర్స్లో కాట్ స్క్వేర్ థీటా కింద రాయొచ్చు మనం. ఓకే కాట్ స్క్వేర్ థీటా అండ్ సైన్ లైక్ 1 బై సైన్ స్క్వేర్ థీటా ఆర్ 1 బై సైన్ అంటే ఏంటి 1 బై సైన్ అంటే కొసీకెండ్ అని రాసుకోవచ్చు అని మనకి తెలుసు కదా. సో కొసీకెండ్ అని రాసుకోవచ్చు ఇక్కడ స్క్వేర్ ఉంది కాబట్టి కొసీకెండ్ స్క్వేర్ థీటా. సో ఇక్కడ మనకు ఇంకోటి ఫామ్ అయింది. ఓకే థర్డ్ది ఏంటి మనకి 1 ప్లస్ కాట్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు కొసీకెండ్ స్క్వేర్ థీటా. దీని నుంచి ఏం రాసుకోవచ్చు కొసీకెండ్ స్క్వేర్ థీటా మైనస్ కాట్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 ఇలా కూడా రాసుకోవచ్చు. ఇంకో రకంగా కూడా ఉంది అది మనం సెకండ్ క్లాస్లో చూద్దాం. బట్ ఈరోజు మనం తెలుసుకున్నది ఏంటి రేషియోస్ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ తెలుసుకున్నాం వాటి నిక్ నేమ్స్ తెలుసుకున్నాం అండ్ పైథాగరస్ థియరం తెలుసుకున్నాం ఈ ఐడెంటిటీస్ ఎలా వచ్చాయో తెలుసుకున్నాం. ఇప్పుడు కావాలంటే నేను ఇది చెప్పేసి గుర్తుపెట్టుకోండి ఇది ఫార్ములా అని చెప్పచ్చు బట్ ఎలా వచ్చిందో చెప్తే మీకు ఇంకొంచెం ఎక్కువ గుర్తుంటుందని. ఓకే సో అదనమాట. సో ఎగ్జాంపుల్కి సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ బై ఆర్ 3/4 అనుకుందాం 3/5 అనుకుందాం సైన్ థీటా ఈక్వల్ టు ఓకేనా. ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే దీనికి సంబంధించి మిగతా వాల్యూస్ అంటే కాస్ వాల్యూ ఎంత వస్తుంది సైన్ థీటా ఇదైతే కాస్ వాల్యూ ఎంత సీకెండ్ వాల్యూ ఎంత ఓకే అండ్ తర్వాత ట్యాన్ వాల్యూ ఎంత కోట్ వాల్యూ ఎంత అండ్ తర్వాత కొసీకెండ్ వాల్యూ ఎంత ఇది డిటర్మైన్ చేయండి. ఎలా వస్తుంది అంటే ఏం చెప్పాను ఇది మీకు ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనుకున్నాం. రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఏముంటుంది ఇక్కడ 90 degrees థీటా ఇది ఓకే. థీటాకి సైన్ థీటా ప్లేస్లో ఏముంటుందని మనం అనుకున్నాం సైన్ థీటా అంటే ఏంటి యాక్చువల్లీ పర్పెండిక్యులర్ బై హైపోటెన్యూస్. సో ఈ ట్రయాంగిల్లో పర్పెండిక్యులర్ ఏది ఇది. సో ఈ పర్పెండిక్యులర్ ఎంత అని చెప్తున్నాడు 3 అని చెప్తున్నాడు. అండ్ తర్వాత హైపోటెన్యూస్ అంటే ఎంత అని చెప్తున్నాడు హైపోటెన్యూస్ వచ్చేటప్పటికి 5 అని చెప్తున్నాడు. సో మనకి హైపోటెన్యూస్ తెలుసు పర్పెండిక్యులర్ తెలుసు. సో బేస్ కనుక్కోలేమా బేస్ కనుక్కోవచ్చు ఎలా కనుక్కోవచ్చు పర్పెండిక్యులర్ స్క్వేర్ ప్లస్ బేస్ స్క్వేర్ ఈక్వల్ టు హైపోటెన్యూస్ స్క్వేర్. సో పర్పెండిక్యులర్ స్క్వేర్ అంతా 3 స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ఈక్వల్ టు హైపోటెన్యూస్ స్క్వేర్ 5 స్క్వేర్. 5 స్క్వేర్ అంటే ఎంత 25. 25లోంచి 9 తీస్తే ఎంత 16. సో బీ స్క్వేర్ ఈక్వల్ టు 16. సో బీ ఈజ్ ఈక్వల్ టు ఎంత 4 అనమాట. సో ఇక్కడ మీకు 4 వస్తుంది బీ ప్లేస్లో. సో బీ తెలుసు మీకు హెచ్ తెలుసు పీ తెలుసు. ఇప్పుడు ఈ కనుక్కోలేరా కాస్ థీటా అంటే ఏంటి బీ/హెచ్. బీ/హెచ్ అంటే ఏంటి బీ ప్లేస్లో ఏంటి 4 హెచ్ అంటే 5. సో కాస్ తెలిస్తే సీకెండ్ తెలీదా సీకెండ్ ఏముంది దీని రివర్సే కదా. సో 5/4. ట్యాన్ తెలుసు కదా మీకు ట్యాన్ అంటే ఏంటి ట్యాన్ వచ్చేటప్పటికి హెచ్ పీ/బీ. సో పీ/బీ అంటే పీ అంతా 3 బీ అంటే ఎంత మనకి 4. సో 3/4. సో 3/4 అంటే కాట్ ఎంత అవుతుంది ట్యాన్ రివర్సే కదా. సో 4/3 అనమాట కాట్ వచ్చేటప్పటికి. సో కొసీకెండ్ ఎంత కొసీకెండ్ అంటే ఏముంది సైన్కి రివర్స్. సో ఇది కనుక్కోకుండా కూడా చేసేయచ్చు కొసీకెండ్ అంటే ఏముంది సింపుల్గా సైన్కి రివర్స్ రాయటమే 5/3 అంటే ఇన్వర్స్ రాయటమే. సో ఇలా రకరకాల వాల్యూస్ తీసుకుని మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇది మీకు ఈ బేసిక్ అయితే ఇది ఈ క్లాస్లో బేసిక్స్ మీరు డిస్కస్ చేసుకున్నాం కాబట్టి నెక్స్ట్ క్లాస్లో కొంచెం డెప్త్ వెళ్దాం. ఇంకొంచెం అలా మొత్తం అంతా ట్రిగ్నోమెట్రీని మీరు బేసిక్స్ నుంచి కంప్లీట్గా SSCలో 10 క్వశ్చన్స్ ఉంటాయి కదా అవన్నీ సాల్వ్ చేసే విధంగా నేర్చుకుందాం అంటే హై లెవెల్ వరకు. అండ్ రైల్వేస్ వాళ్ళకు కూడా ఇందులో హై లెవెల్ వరకు నేర్చుకోకపోయినా ఒక లెంత్ వరకు అంటే నేను చెప్తాను ఇక్కడ వరకు మీకు ఉపయోగపడుతుందని కనీసం అక్కడ వరకు అన్నా నేర్చుకోవాల్సి ఉంటుంది మీరు. సో ఇది మనకి ట్రిగ్నోమెట్రీకి సంబంధించి ప్యూర్ మ్యాథ్స్కి సంబంధించి ఫస్ట్ క్లాస్. నెక్స్ట్ క్లాస్లో మనం మొత్తం అన్ని అలా ఒక్కొక్క క్లాస్లో అన్ని డిస్కస్ చేసుకుందాం. నా క్లాసెస్ కొంచెం లేట్గా ఏమైనా పెడతానేమో కానీ బట్ మంచి క్వాలిటీ కంటెంట్ అయితే పెడతాను సో దట్ మీకు అందరికీ అర్థమయ్యే విధంగా క్లాసెస్ అయితే ఉంటాయి. సో ఈ వీడియో మీకు డెఫినెట్గా నచ్చి ఉంటుంది అనుకున్నాను. నచ్చితే డెఫినెట్గా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం అయితే మర్చిపోద్దు. చెప్పాను కదా ఎంత ఎక్కువ మంది ఉంటే నాకు అంత మోటివేషన్గా ఉంటుంది వీడియో చేయడంలో. అండ్ మీకు ఇంకా క్వాలిటీ కంటెంట్ మంచి లైటింగ్ ఇవన్నీ ఇంప్రూవ్ చేసుకుని ఇంకా మంచి కెమెరాతో మంచిగా తీయగలుగుతాను నేను వీడియో అన్నది. అండ్ 99 రూపీస్తో మీరు యాప్లో మొత్తం నెలలో మీరు కోచింగ్ అన్నది తీసుకోవచ్చు.
లైక్ 99 రూపీస్ అంటే మీరు పెట్టే నెట్ఫ్లిక్స్లు, అమెజాన్లు, ఇంకా చాలా ఖర్చులు, అంటే సినిమా ఖర్చు కన్నా చాలా తక్కువ. మీ ఎడ్యుకేషన్ కోసం కనీసం ఈ మాత్రం అయితే ఇన్వెస్ట్ చేయగలుగుతారని నేనైతే అనుకుంటున్నాను. తప్పకుండా మీకు హెల్ప్ అవుతుంది. తీసుకోండి మెంబర్షిప్ అన్నది అందరూ. అన్ని ఎగ్జామ్స్కి, లైక్ సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ కానీ చాలా ఎగ్జామ్స్కి ఏదైతే ప్యూర్ మ్యాథ్స్ ఉంటుందో, ఆర్ ఫర్ దట్ మ్యాటర్ క్వాంట్, న్యూమెరికల్, ఇవన్నీ ఒక్కొక్కటి చేస్తున్నాం. అవన్నీ అన్ని ఎగ్జామ్స్కి హెల్ప్ అయ్యే విధంగా ఉండేలాగే మేనేజ్ చేస్తున్నాను. సో తీసుకోండి, మీకు హెల్ప్ అవుతుంది. సో తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయడం మర్చిపోద్దు. అండ్ యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఫస్ట్ లింక్ అదే ఉంటుంది. ఓకేనా? సో ఈ వీడియోకి అయితే ఇంత గైస్. ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు మళ్ళీ వస్తాను. అంతవరకు సైనింగ్ ఆఫ్ తేజస్.